నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ధర్మవరం అసెంబ్లీ టికెట్ బీజేపీ గోనుగుంట్లకు కేటాయించాలి. స్థానికేతరులకు ఇవ్వద్దని బీజేపీ అధిష్టానానికి స్థానిక నాయకులు సూచన. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలు. కాలువను పరిశీలించిన చంద్రబాబు, కుప్పంకి నీరు ఇచ్చామని డ్రామాలాడుతున్న జగన్ రెడ్డి. మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన వారి పక్షాన నిలబడతాం. ఏదైనా శ్రీనుబాబుకు ఎంపీ సీటు ఇవ్వాలి. కాపు సామాజిక వేదిక డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించాలని అన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రజలకు సుపరిచితుడు, ధర్మవరం ప్రాంతం అభివృద్ధి సాధకుడు, ప్రజా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. స్థానికేతరులకు ఇవ్వద్దని బీజేపీ అధిష్టానానికి స్థానిక నాయకులు తెలియజేశారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు, గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ తెల్లవారుజామున మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న టాటా ఏస్ కూరగాయల ఆటోను తాడిపత్రి నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్న ధనుంజయ్ అక్కడికక్కడే మృతి చెందగా టాటా ఏస్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బసినేపల్లి ధనుంజయకు భార్య సునీత, కొడుకు, కూతురు ఉన్నారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో
జనసేన, టీడీపీ, బీజేపీ మహాకూటమి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ తేనెకల్ వెంకప్పకి అవకాశం ఇవ్వాలని జనసేన వీర మహిళా సరోజ ఆధ్వర్యంలో దేవనకొండ మండల నాయకులు ఆంటోనీ వీరేష్, రామలక్ష్మణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుంచి తేనెకల్ వెంకప్ప ఆలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెంకప్పకి అన్ని అర్హతలు ఉన్నాయని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తేనెకల్ వెంకప్పకు అవకాశం కల్పించాలని కోరారు. పవన్ కళ్యాణ్ సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్కి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలా. ఆయన చాలా ప్రజాసేవ చేస్తాడు. ఎస్సీ కాలనీలో ఒక విద్యార్థికి ఎంబీబీసీ టికెట్ ఎంబీబీఎస్ సీట్ ఇచ్చి చదివిస్తున్నాడు. ఎస్సీ కాలనీలో ఒక పొట్టం అంటిపోయింది, కానీ షాక్ వచ్చి వాళ్ళకు కూడా ఒక 10,000 సాయం చేశాడు. ప్రజాసేవ చాలా చేశాడు. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఆయన కంపల్సరీ ఆయనకు సీట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి కంపల్సరీ ఇవ్వాలా. మేము గెలిపించుకుంటాము. వెంకప్ప సార్ గారిని కంపల్సరీ ఇవ్వండి సార్ రిక్వెస్ట్లో కోరుకుంటున్నాం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం నిర్మాణంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు ఈరోజు మరి ఉమ్మడి కొత్త భాగంలో వెంకప్పన్న గారికి మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్షంగా బలంగా నిలబడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆలూరులోన ఒక జనసేన పార్టీని. ప్రతి గ్రామంలోన మరి నీటి వసతి అయితేనేమి, విద్యం వైద్యం అయితేనేమి ప్రతి సమస్య నుంచి పోరాడి మరి ప్రతి ఒక్కరికి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వెంకప్పన్న గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎన్నో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా తన సొంత ఖర్చులతో కూడా కరోనా టైంలో కూడా ప్రతి గ్రామం నుంచి వారి సురక్షితమైన ప్రాంతాలకి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెంకప్పన్న గారే. అలాంటి సేవ కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి వెంకప్పన్న గారు. అలాగే చిన్నపిల్లలకి ఎంతో మందికి 30 లక్షలు 20 లక్షలు పెట్టి వైద్యం అందించినటువంటి వ్యక్తి వెంకప్పన్న గారు. ఇలాంటి ఎన్నో ఏ అధికారం లేకపోయినా, ఏ హోదా లేకపోయినా మరి సొంత ఖర్చులతో సేవ చేస్తున్న వ్యక్తి ఒక వెంకప్పన్న గారు. ఇలాంటి వ్యక్తికి మరి ఉమ్మడి పొత్తులో భాగంగా మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా మరి ఆలూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడానికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వెంకప్పన్న గారికి టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఆలూరు నియోజకవర్గం దేవకొండ మండలం జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా ఈరోజు జనసేన పార్టీకి సీటు కేటాయించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా వెంకప్పన్న గారు ప్రతి నియోజకవర్గము గ్రామాల్లో పర్యటించి వాళ్ళ బాధలను తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ప్రతి అవినీతి పైన పోరాడిన వ్యక్తి, ప్రతి గ్రామంలో నీటి సమస్యపై ముందున్న వ్యక్తి కాబట్టి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే ఆలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా గెలిచి గిఫ్ట్గా ఇస్తామని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఆంధ్రనీవా కాలువను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సినిమా సెట్టింగుల్లో ట్యాంకర్లతో నీళ్లు తోలి కుప్పంకి నీరు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని మీడియా సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంకు పులివెందులకు అన్ని కాలువలను పూర్తి చేసి నేనే నీళ్లు ఇచ్చానని తెలియజేశారు. డ్రామా కంపెనీ 5 సంవత్సరాలు నడిపారని, త్వరలో డ్రామా కంపెనీ మూసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కుప్పంని అభివృద్ధి చేసింది నేనేనని, మరో 5 సంవత్సరాలలో మరింత అభివృద్ధిని చేస్తానని హామీ ఇచ్చారు.
పక్కాగా ప్లాన్ వేసుకుని ఎవరు కొట్టేయాలని చూస్తున్నారు. ఏమన్నాను వీళ్ళకి 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, డీకేటీ భూములు అయిపోయినాయి, ఎండోమెంట్ భూములు అయిపోయినాయి, ఇంకా ప్రైవేట్ ఆసుపత్రి పడ్డారు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. వైజాగ్ ట్రక్స్ విషయంలో అంతా కూడా టీడీపీ మీద నెట్టే ప్రయత్నం ఏది వైజాగ్ లో ట్రక్స్ విషయం నేనేమంటానంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పనిచేయదు. మీరు మనుషులైతే మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయరు. మీరు రాక్షసుల వింత జంతువుల గాడ్ ఓన్లీ నోస్. మీ గవర్నమెంట్ ఉంది, మేమేం చెప్పాం? మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పాక మీరు ఏం చేయాలి? కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి, మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా. మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి? మీరు దోషులు కాబట్టి మీరు ఎదురుదాడి చేశారు. అది అయిన తర్వాత గంజాయి వచ్చింది. గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేశాం. అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు మేము చెప్పాం. చెప్పితే మా ఆఫీస్ మీద దాడి చేసే పేపర్లో చూస్తున్నారా మీరు? గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు, అన్నీ వస్తున్నాయి. కరీంనగర్లో పట్టుకుని అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు. గాడికి పొళ్ళుగా వస్తున్నారా? పొళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు, అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు ఎక్కడ పోయి అడ్డపడ్డారు? యు ఆన్సర్ దాట్. నీ ఫోటోని వేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలు వేసి వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ A2 విజయసాయి రెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఇలాంటి నేర సామ్రాజ్యానికి. అతను నేను అందరికీ ట్వీట్ పెడతాను, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ రెడ్డెప్ప అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దని కాపురాలలో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో కుప్పంలో వైసీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసిందని విమర్శించారు. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెలియజేశారు. బీసీలు అన్నాడు. ఎక్కడ చిత్తూరులో ఎక్కడ ఇచ్చినావు నువ్వు బీసీలకు? ఒక్క బీసీకి నువ్వు ఇచ్చింటే నువ్వు బీసీ అభిమానే. ఏమంటావు? నువ్వు అందరికి ప్రమాణాలు చేసినావు ఇస్తానని చెప్పేసి. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఇవ్వలేదు? ఎందుకు ఎక్కడ ఇచ్చినావు చెప్పండి. కంప్లీట్ మా ఉంటే మా వైకాపాల వాళ్ళు పెద్ద పెత్తందారులు వాళ్ళు తెచ్చి వాళ్ళు పెట్టుకున్నావు. ఇక్కడ ఏంటంటే నీ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నావు. లేకపోతే బీసీలకు ఎక్కడ ఇలా నువ్వు మీరు చెప్పండి. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చినావు బీసీలకు? కాబట్టి దయచేసి ఇక్కడుండే మీడియా మిత్రులకు మరొకసారి మీరు ఆలోచించండి, నిజాలు ఆలోచించండి, నిజాలు రాయండి, నిజాలు చెప్పండి. మేము అబద్ధాలు చెప్పాలి, మేము చెప్పడమే లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మమ్మల్ని తయారు చేయాలి. రామదేవుడి గారు ఎప్పుడు వచ్చినా కూడా రామదేవుడి నిజం మాట్లాడుతున్న అబద్ధాలు మాట్లాడడం లేదు. నిజంగా మేము తల వంచుకుంటున్నాం. రాష్ట్రం తిరగలంటే ఇలాంటి సీఎంలు ఇన్నిసార్లు మీరు గెలిపిస్తారా కుప్పంలో? ఈసారి మటుకు మా మీరు ఆ ఉన్నవన్నీ డైరీని సీజ్ చేపించేసి ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టించి సొంతంగా ఈడ హెరిటేజ్ డైరీ పెట్టి, హెరిటేజ్ డైరీ ఒక జిల్లాలే కాదు ఒక రాష్ట్రం దేశమంతా పెట్టించుకున్నాడు. మొన్న కూడా ఆమె చెప్పింది కదా, వాళ్ళ భార్య ఒప్పుకోలేదు కదా. ఒక్కరోజు నాకు ఇన్కమ్ వద్దనుకుంటే 2000 కోట్లు అనింది. హెరిటేజ్ డైరీనే కదా. విజయ్ డైరీని మూపించిన దానివల్ల కదా హెరిటేజ్ డైరీ వచ్చింది. అలాంటిది కాకుండా ఇప్పుడు మొన్న 20 రూపాయలు అనింది. ఇప్పుడు మనకి కొత్త డైరీ పెట్టించినాడు కదా జగన్మోహన్ రెడ్డి, 40 రూపాయలు అమ్ముతాడు పాలు. కాబట్టి ఇది నమ్మదమా అది నమ్మదమా? ఇది నమ్మదాం. మీరు చెప్పండి. ఒలివాడికి స్టార్ట్ మేము ప్రెసిడెంట్ చేసినాము. అదే మాకు అగైనిస్ట్. అప్పటి నుండి రాజకీయం స్టార్ట్ అయిపోయింది జిల్లాలో. అప్పటి నుండి ఆ డైరీని మూపించిన తర్వాత తెలుగుదేశం పెట్టుకొని ఏలుతున్నారు అతను. చెప్పండి. విజయ్ డైరీ ఆయన కదా మూపించింది. ప్రజలు మర్చిపోరు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏడ కుప్పమే అది
చిత్తూరు ఏరియా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బిల్డింగ్లు మళ్ళీ రంగులు కొట్టి పూజ చేసి పెద్దగా జగన్మోహన్ ఇనాగరేట్ చేశారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏది అడిగినా మన దగ్గర సమాధానం లేకపోతే మళ్ళీ ఎందుకు? తూర్పు కాపు సామాజిక వర్గానికి ఎవరు ప్రాధాన్యతనిస్తారో ఆ పార్టీ పక్షాన మేమంతా నిలుస్తామని తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు రోగలి రామారావు అన్నారు. తూర్పు కాపు సామాజిక వేదిక భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గేదెల శ్రీనుబాబుకు కూటమి పార్టీల తరపున విజయనగరం పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తున్నారని భావించామని, తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించేందుకు దోబూచులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక నాయకులు మంత్రి రమణమూర్తి, బొత్స సీను, ముదిరి నాగభూషణం, యువజన అధ్యక్షుడు గంటేడ మోహన్ కుమార్, శ్రీనుబాబు పాల్గొన్నారు. క్లియర్గా చేయండి. అలాగే చీవురుపల్లి ఓసీ అంటారు, లేకపోతే ఏంటంటే బాబు త్రిపులార్ అంట తీసుకుంటూ. నా పేరు మంత్రి రమణమూర్తి, స్టేట్ కార్యదర్శి తూర్పు కాపు సంక్షేమ సంఘం. అయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. అక్కడ వైసీపీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే 34 సీట్లకి 7 ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ 2 ఎంపీ సీట్లు ఇచ్చి ముందుకెళ్తూ మంచి స్పీడ్గా ఉంది. అదే సమయంలో ఇక్కడ ఈ పార్టీకి అసలు మనుషులు లేరు అనుకుంటున్నారా ఏంటో. ఉదాహరణకి ఈ తూర్పు సామాజిక భవనానికి మేమే ఆ రోజు మా సభ్యులు అందరం కలిసి అయ్యా మేము తూర్పు సామాజిక భవన నిర్మాణం చేస్తాము అంటే మొట్టమొదట ఆయన 20 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆయన అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎత్తైన ఇక్కడ మరి ఈ విజయనగరం జిల్లాకి చెందినటువంటి వ్యక్తుల ఈ గ్రామానికి అల్లుడిగా, ఈ జిల్లాకి అల్లుడిగా ఉంటూ నిత్యం ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలడు, మా జీవితాలను బాగు చేయగలడు, మా జిల్లాను బాగు చేయగలడు. మాకు ఒక నమ్మకం ఉంది ఆయన మీద. మరి బాగా చదువుకున్న విద్యావేత్త, విదేశాల్లో చదువుకుని వచ్చి ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, ప్రజల కోసం, ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతుల కోసం, వలస వెళ్ళిపోతున్నటువంటి కుటుంబాల కోసం ఆయన చాలా త్యాగం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మా జీవితాల్ని, మా పిల్లల జీవితాల్ని బాగు చేసుకోవచ్చు అనే ఒక ఆశ మాకైతుంది. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఏదో ముక్కుబడిగా టికెట్లు అడగట్లేదు, ఎవరికో తెలియని వాళ్ళకి అడగట్లేదు. విద్యావేత్త, పారిశ్రామికవేత్త, ప్రజలతో నిత్యము మమేకమై ఉన్న వ్యక్తి, ప్రజాసేవ కోసము తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవలు అందించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మరి మీరు టికెట్ ఇస్తే మేమందరం తూర్పు కాపులందరూ కూడా ఆయన వెనక నిలబడి, అలాగే మాతో పాటు ఈ జిల్లాలో ఉన్న చాలామంది బీసీ వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరితో మేము రోజు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళందరూ శ్రీనిబాబు గారికి అయితే చాలా మంచిది, చాలా సునాయాసంగా మన ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసుకోవచ్చని చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరి ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మవరం అసెంబ్లీ టికెట్ బీజేపీ గోల్గొండకు కేటాయించాలి, స్థానికేతరులకు ఇవ్వద్దని బీజేపీ అధిష్టానానికి స్థానిక నాయకులు సూచన. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలు. కాలువను పరిశీలించిన చంద్రబాబు, కుప్పంకి నీరు ఇచ్చామని డ్రామాలాడుతున్న జగన్ రెడ్డి. మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన వారి పక్షాన నిలబడతాం, గేదెల శ్రీనుబాబుకు ఎంపీ సీటు ఇవ్వాలి, కాపు సామాజిక వేదిక డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.